హెచ్ఎంటీవీ ఉద్యమానికి స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం దేశీ గోవులతో గో మహాధామం ఏర్పాటుకు సుముఖత. పెద్దపల్లి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, ధ్వంసమైన రైల్వే ట్రాక్, స్తంభించిన రైళ్ల రాకపోకలు. లగచర్ల ఘటనలో 50 మంది అరెస్ట్, అధికారులపై దాడులను సహించే ప్రసక్తే లేదన్న సర్కార్. అధికారులపై దాడిని ఉపేక్షించేది లేదు, లగచర్లలో కుట్రదారులను వదిలేదే లేదన్న మంత్రి శ్రీధర్ బాబు. ఫార్మాసిటీని వ్యతిరేకిస్తే అరెస్టుల, గ్రామస్తులను విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్. అప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్, ఇప్పుడు అమృత్ స్కామ్, సీఎం రేవంత్ పై చర్యలకు కేటీఆర్ డిమాండ్. ఢిల్లీ వెళ్తే ఉదయం రాహుల్, రాత్రి మోడీ కాళ్లు పట్టుకునేదెవరు? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సెటైర్స్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ, కొనుగోళ్లపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్ ఖాన్. ములుగు జిల్లా రామన్నగూడెంలో విద్యార్థుల అవస్థలు, ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేక ఇబ్బందులు. భద్రాచలంలో మళ్లీ విలీన పంచాయతీల రగడ, సమగ్ర కుటుంబ సర్వే చేయలేమంటున్న అధికారులు. ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లు, సీఎం చంద్రబాబుతో 65,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్. అసెంబ్లీకి వెళ్లకపోతే రిజైన్ చేయండి, వైసీపీ ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల లేఖ. ప్రతి నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయండి, ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు సూచన. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చీఫ్ విప్పుల నియామకం, డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణంరాజు ఎన్నుకునేందుకు నిర్ణయం. సినీ నటుడు పోసానిపై జనసేన నేతల ఫిర్యాదు, పవన్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై చర్యలు, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి సహా మరికొందరిపై లుకౌట్ నోటీసులు జారీ. సోషల్ మీడియా యాక్టివిస్ట్ రవికిరణ్ భార్య మాజీ సీఎం జగన్తో భేటీ, కేసులతో పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈఎన్టీ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ నిర్వాకం, నేలపై కూర్చొని ఓపీలో వైద్య సేవలతో అసోసియేట్ ప్రొఫెసర్ నిరసన. ఇవాళ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్, వాయనాడ్తో పాటు 31 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు. మహాయతితోనే డబుల్ డెవలప్మెంట్, అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డుపడుతోందన్న ప్రధాని మోడీ. దలాల్ స్ట్రీట్లో ఇన్వెస్టర్లకు బిగ్ షాక్, 6 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి. దిగివస్తున్న బంగారం ధరలు, నిన్న ఒక్కరోజే 1,500 రూపాయలు తగ్గిన పసిడి. భారత్ సొంతమైన మిస్ టీన్ యూనివర్స్, పోటీల్లో విజేతగా 19 ఏళ్ల తృష్ణారే. సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమిండియా, ఇవాళ సెంచురియన్లో 3వ T20.